విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కనకదుర్గమ్మకు ఓ భక్తుడు వెండితో తయారు చేసినటువంటి నెమలి వాహనాన్ని బహూకరించాడు. వెండితో ఉన్న నెమలి వాహనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమాలు జరుగుతున్నాయి. దసరా మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కనకదుర్గమ్మకు ఓ భక్తుడు వెండితో తయారు చేసినటువంటి నెమలి వాహనాన్ని బహూకరించాడు. వెండితో ఉన్న నెమలి వాహనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా కుంకుమార్చన, చండీ హోమాలు చేస్తున్నారు. దసరా మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎంతో మంది ఇంద్రాది దేవతలు పరోక్ష ప్రియాయ వై కనకదుర్గమ్మపై భక్తితో ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి తన ఏళ్ల కలను నెరవేర్చుకున్నాడు. కొబ్బరి బోండాలు కొట్టుకుని జీవించే అతడు దుర్గమ్మకు మంగళసూత్రాలు సమర్పించాడు. తులమో అరతులమో కాదు, ఏకంగా 16.5 లక్షల విలువైనటువంటి 203 గ్రాములతో తాలిబొట్టును అమ్మవారికి అర్పించి తన మొక్కును తీర్చుకున్నాడు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన అంకులయ్య కొబ్బరి బొండాలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రూపాయి కూడబెట్టి అమ్మవారి కోసం తాలిబొట్టు తయారు చేసినట్లు తెలిపారు. దీన్ని తయారు చేయించడానికి నెల రోజులు పట్టిందని చెప్పాడు. అమ్మవారి మెడలో ఈ తాలిబొట్టును అలంకరించాకే పచ్చి మంచి నీళ్ళైనా తాగుతానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచో మొక్కుబడి సార్. ఈ మొక్కుబడిది రూపాయి కూడబెట్టి అమ్మవారికి 203 గ్రాములు చేపించి ఇంకెంతకన్నా నేను మాట్లాడలేను, నాకేం తెలియదు సార్. కాకపోతే ఇది అమ్మవారి మెడలో వేస్తే చాలు, నాకు జన్మ ధన్యమైపోయినట్టే సార్. ఇంకంతకన్నా నేనేం మాట్లాడలేదు. ఏదో 203 గ్రాములు సార్. ఒక నెల పట్టింది సార్. ఇంకెంతకన్నా ఆనందం ఇంకేం కావాలి సార్ నాకు? ఇంకెంతకన్నా ఏం కావాలి నాకు? అయితే మా సాంఘిక శాఖ మంత్రి గారు, మా కొండేపు నియోజకవర్గం మంత్రి గారు పాపం ఇవాళ ఆయన లేకపోతే ఆయన చేతుల మీదుగా ఇవ్వాలని నేను చాలా ఆనందపడ్డాను. వాళ్ళ బామ్మర్ది గారు వచ్చారు సార్. అప్పుడు దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోను సార్. నేను ఖచ్చితంగా అమ్మవారి మెడలో వేసి ఆ తల్లి ఈ కళ్ళతో చూసినాక అప్పుడే మంచినీళ్ళు తాగుతా. ఇక మరిన్ని వివరాలను మా రిపోర్టర్ సాహిత్య విజయవాడ అమ్మవారి టెంపుల్ నుంచి అందిస్తారు. సాహిత్య, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రత్యేకతలు ఏమిటి? దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దర్శనానికి అయితే భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే 3 గంటల 4 గంటల సమయం నుంచే కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈరోజు మూడో రోజు కావడంతో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో అయితే భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మార్నింగ్ నుంచి కూడా విఐపి, వివిఐపి దర్శనాలకు సంబంధించి కూడా కొంచెం స్ట్రిక్ట్ ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక యాప్ని తీసుకొచ్చి యాప్ ద్వారా టైం స్లాట్స్ని
దాన్ని బట్టి కూడా విఐపి దర్శనాలను అయితే అనుమతిస్తున్నాము అనేసి చెప్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా కొంత మేర వరకు కూడా విఐపీలు టైం స్లాట్ని దాటిన తర్వాత వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా దర్శనానికి అనుమతిస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అటు కమిషనర్ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడే మనతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రెస్తో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైతే విఐపి దర్శనాలకు సంబంధించి కూడా సవరణలు కూడా చేస్తాము, వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాము అనేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇక భక్తుల విషయానికి వస్తే కనుక భక్తులందరూ కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కూడా కొంత భక్తుల దర్శనాలని ఆపిన పరిస్థితుల్లో అయితే తర్వాత వెంటనే భక్తులను కూడా మళ్ళీ అలో చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్ కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లలో కదులుతూనే ఉన్నారు, వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి సంబంధించి కూడా తగిన అంటే ప్రతి క్యూ లైన్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లను చేశారో వాటన్నిటికీ సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు అనే భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ రివ్యూని బట్టి కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే క్యూ లైన్ చూస్తున్నామో ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, దీనికి ఇక్కడ 500 క్యూ లైన్, అటువైపు ఒక ఉచిత ఫ్రీ లైన్ ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది భవానీలు వస్తున్నారు, దర్శించుకుంటున్నారు అమ్మవారిని. మరోవైపు మగవారు ఆడవారు కూడా చాలామంది వస్తున్నారు. కొంతమంది క్యూ లైన్లలో నుంచోలేక అయితే కనుక వాళ్ళు కూర్చుంటున్న పరిస్థితి కూడా చాలాసార్లు ఉంటుంది. అడుగుదాం మనం. ఎక్కడి నుంచి వచ్చారండి? తెలంగాణ నుంచి వచ్చామండి. ఓకే, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి దర్శించుకోవడం? చాలా బాగున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. భక్తులకు అందరికీ సౌకర్యంగా అన్ని క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అందరూ సౌలభ్యంగా దర్శనానికి వెళ్ళడానికి వీలుగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఎప్పుడైనా వచ్చారా అంతకుముందు గతంలో మీరు? గతంలో 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు నవరాత్రులు రావడం ఫస్ట్ టైం ఇదే. 4-5 ఏళ్ళ తర్వాత ఇప్పుడే వస్తున్నాం ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి? తెలంగాణ వస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? తెలంగాణ. తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న పాప కూడా ఉంది. పాప కూడా అమ్మని దర్శించుకోవడానికి వచ్చింది. పాప నీ పేరేంటమ్మా? పాప మాట్లాడడం లేదు. సో చూడొచ్చు మనం భక్తులందరినీ కూడా చాలా ఫాస్ట్గా దర్శనానికి అయితే పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా విఐపి దర్శనాలకు సంబంధించి లేకపోతే వివిఐపి దర్శనాలకు సంబంధించి క్యూ లైన్లనైతే ఆపిన పరిస్థితులు ఎన్నోసార్లు ఉన్నాయి. బట్ కానీ ఈసారి అలా కాకుండా అలాంటివి ఏమీ జరగకుండా ఉండేందుకైతే కనుక అధికారులు చాలా స్ట్రిక్ట్గా అయితే కనుక భక్తులందరికీ అసౌకర్యంగా ఉండడానికి వీలు లేకుండా అయితే కనుక ఏర్పాట్లన్నింటినీ చేస్తూ ఉన్నారు. చేసినవన్నీ కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం లేదు. అంటే 3 రోజులుగా అయితే కనుక అమ్మవారి కోసం దర్శించుకోవడానికి భక్తులందరూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రాలేదని చెప్పొచ్చు. మనం వచ్చిన ఏదైనా చిన్న చిన్న అవకతవకలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ ఇప్పటి వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి దగ్గర కూడా వాళ్ళ మార్క్ని అయితే క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు. కొంతమందితో మాట్లాడదాం, ఆయన చెప్దాం అనుకుంటున్నారు. బస్ స్టాండ్ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదండి. ఎక్కడండి? బస్ స్టాండ్ దగ్గర అది బస్సు ఏమో కొండ మీదకి ఎక్కుతుంటారు, తీరా తీసుకొచ్చి ఎక్కడో తిరిపేస్తారు. మేము పోలేమో వృద్ధులం అంటే 500 టికెట్ తీసుకొని అంటారు. చాలా ఇబ్బందిగా ఉందండి. సరిగ్గా లేవు అరేంజ్మెంట్స్. మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడే అండి, లోకల్ అండి, విజయవాడ. మీరు ఎంతసేపటి నుంచి నుంచున్నారు క్యూ లైన్లో? 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? ఇంకా దర్శనం అవ్వలేదా మీకు? సో మీరు ఎప్పటి నుంచి నుంచున్నారు? అదే సేమ్ 1 అవర్. 1 అవర్ అయితే మీరు వృద్ధులు కదమ్మా, అంటే లోపల దర్శనానికి అక్కడి నుంచి తీసుకురావడం లేదా ఘాట్ రోడ్ నుంచి? చూడొచ్చు, అంటే కొంతమంది మాత్రం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము అనేసి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే అమ్మని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో వెయిట్ చేస్తున్న పరిస్థితి. కొంత ఇప్పుడు మధ్యాహ్న కాలము
9 గంటల సమయంలో కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి కుంకుమ పూజలు అర్పిస్తారు కాబట్టి క్యూ లైన్లన్నీ కూడా కొన్నిసార్లు అమ్మకి పూజలు చేసే సమయంలో ఖచ్చితంగా క్యూ లైన్లన్నీ ఆపుతారు కాబట్టి వాళ్ళు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అంటే చిన్న చిన్నవి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడెక్కడైతే డిపార్ట్మెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు ఇస్తూ కూడా అటు వాలంటీర్షిప్ కానీ ఇటు పోలీసులు కానీ 3500 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇప్పటికీ కమిషనర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ స్ట్రిక్ట్గా అయితే కనుక పనిచేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ముందుగానే చెప్తూ ఉన్నారు ఈ సమయానికి దర్శనాలు జరుగుతున్నాయి, ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది, టికెట్ తీసుకోకపోతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు రావడానికి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా అక్కడ వినాయకుడి దేవాలయం ఏముందో అక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ క్యూ లైన్ దగ్గర నుంచి అయితే కనుక మొత్తం పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేస్తూ కూడా అక్కడి నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.